49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 50% ఆఫ్ ఆన్ IVF. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అలవీరా మనం ప్రతి ఒక్కరు ఇంట్లో కుండీల్లో పెంచేసుకుంటూ ఉంటాం కదా, రకరకాల ఉపయోగాలు ఉన్నాయి అంటారండి. మచ్చుకి కొన్ని చెప్పుకుందాం. ఇవాళ రేపు అలోవెరా వాడని వాళ్ళే లేరు కదా. అవును, మామూలుగా దిష్టి తగలకుండా ఉంచుకునే వాళ్ళని జయ. మన హైదరాబాద్ లో చాలా షాపులు బయట అలోవెరా తిరగేసి వేళ్లాడేసి కట్టి ఉంటుంది. అసలు ఈ మోండా మార్కెట్ ఆ వైపు వెళ్తే ప్రతి షాప్ ఇంత పెద్ద పెద్ద ఉంటాయి, దొరుకుతాయి కూడా. మోండాలో మనం కొనుక్కోవచ్చు కూడా. అదేంటంటే నీళ్ళు లేకపోయినా బతుకుతుంది కదా, దాంట్లో ఉన్న జీవశక్తి అట్లాంటిది. అవును, అది దిష్టి తగలకుండా ఉంటుంది. స్పైక్స్ ఉంటాయి కదా, ముళ్ళు అవి లాగేస్తాయని నెగిటివ్ ఎనర్జీని చెప్తారు. అయితే అలోవెరాని ఎన్ని రకాలుగానో వాడుకోవచ్చు. పురాతన కాలం నుంచి వాడేవాళ్ళు, పాత రోజుల్లో కూడా వాడేవాళ్ళు. ఆయుర్వేదం ఇవాళది కాదు కదా. అవునండి. ఏనాటిది ఆయుర్వేదం? కొన్ని వేల సంవత్సరాల లాంటిది. అక్కడి నుంచి కూడా వాడకం ఉంది. రైట్. ఇది స్కిన్ కి వాడడం తర్వాత ఏంటంటే ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా మందుల్లో వాడుతున్నారు. తర్వాత ఏమో కాస్మెటిక్స్ లో వాడతారు. మనం ఇళ్లలో చేసుకునే DIYలకు కూడా శుభ్రంగా వాడుకోవచ్చు. ఆయిల్స్ కాచుకోవచ్చు దాంతో. ఇక వాట్ నాట్ ఏదైనా చేయొచ్చు. సన్ ట్యాన్ పోతుంది, స్కిన్ నల్లబడితే, మచ్చలు వస్తే ఒక రకం కలపాలి దాంట్లో, ఒంటి మీద మొహం మీద మచ్చలు ఉన్నవాళ్ళు. తర్వాత స్కిన్ గరుగ్గా ఉంటే ఓ రకం, స్కిన్ ట్యాన్ అయితే ఓ రకం. ఇవి కాకుండా లోపలికి తీసుకునేది ఇంటేక్ కూడా. సాధారణంగా మనం ఏ హెర్బ్ని ఇంటేకు ఆ తర్వాత పైన రాసుకోవటము కనిపించదు. అవునవును, మనం తులసి ఇంటేక్ తీసుకుంటాం కానీ పై పూత తక్కువ కదా, తక్కువ రాసుకుంటాం, తక్కువ మచ్చలు పోతాయి అంటాం కానీ అంత ఎక్కువగా వాడం. అవును, కానీ ఈ అలోవెరాని విపరీతంగా వాడుకోవచ్చు. ఇదేంటంటే మన వాకిళ్లలో దొడ్లలో పెరుగుతుంది. బయట బజార్లలో జ్యూస్ రెగ్యులర్ గా అలోవెరాని ఉసిరికాయతో కలిపి. ఎప్పుడైనా టేస్ట్ చూసారా రమ్మగారు? అలోవెరా జ్యూసా చూసాను జయ. మా డాక్టర్ గారికి ఒక అలోవెరా ఈ కంపెనీ వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మాకు నెలకు ఒక టిన్ వచ్చేది. రోజు ఓ స్పూన్ తీసుకోవటం ఏదో సుమారుగా ఉండేది. నేను పంచదార వేసుకుని తీసుకునేది. అందుకనే అడుగుతుంది, ఎప్పుడైనా చూసారా? పంచదార వేసుకుని తీసుకునేదాన్ని ఇది వరకు. క్రమంగా నాకు ఆసక్తి పోయింది. కొత్తలో మనకు ఒక ఉత్సాహంగా, అంతే కదా. ఇప్పుడు ఏం చేయటం లేదు. కాకపోతే ఏదైనా ఒంట్లో బాగుండలేదు, ఓవర్ హీట్ చేసినప్పుడు, అవునా, ఆ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నప్పుడు అలోవెరా తీసుకోవచ్చు. అవునండి. నాకెందుకు హెయిర్ కి రాసుకుంటే ఊడినట్లు అనిపించింది రమ్మగారు, జుట్టు ఊడిపోతుంది అన్న ఫీల్ వచ్చింది. ఏమో మరి, అలోవెరా ఆయిల్ చాలా బాగుంటుంది కదా. జుట్టు మామూలుగా కూడా ఎంత స్మూత్ గా వస్తుంది, స్మూతీగా ఉంది కానీ బట్ జుట్టు ఊడిపోయిన ఫీల్ వచ్చింది. మరి దానివల్ల అవలేదేమో, నాకు అట్లా అనిపించింది. దానివల్ల అయి ఉండకపోవచ్చు. చాలా బాగా స్కిన్ కి, హెయిర్ కి, అవును, పొట్టకి, అది ఇంటెస్టైన్స్ కి మంచిది. ఏమో ఎన్ని రకాలు చెప్తారు జయ. ఆయిల్ చేయండి రమ్మగారు, మన కిచెన్ లో మనం చేసుకోలేదు కదా ఎప్పుడు. చేయలే కిచెన్ ఆయిల్ కే ఉంది, చాలా సింపులే అది. అవునా, ఇప్పుడు మనకి పట్టలు దొరుకుతాయి కదా, దాన్ని సైడ్స్ తీసేయటం, దాన్ని విడదీసి జాగ్రత్తగా, ఆ లోపల తెల్లగా ఉంటుంది కదా దాన్ని తీసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. సమానంగా నూనె పోసి కలిపేసి స్టవ్ మీద పెట్టడమే. నూనె మిగిలేదాకా ఈగరనివ్వాలి. చాలా బాగుంటుంది ఆయిల్. అట్లా జుట్టు భలే సపుల్గా ఉంటుంది దాంతో. పిల్లలకి చాలా మంచిది. ఇంకేం కలుపుకోక్కర్లేదు. మనం అలోవెరా ఒంటికి కూడా రాసుకోవచ్చు. మామూలు జెల్ డబ్బాలు తెచ్చుకోవాలి. మనకి పతంజలి లాంటి కంపెనీల్లో కూడా దొరుకుతున్నాయి. ఆ రాత్రిపూట రాసుకుని పడుకుంటే కూడా ఒక ఫిల్మ్ లాగా ఏర్పడుతుంది అంతే. పొద్దున మనం కడుగుతుంటే మనకు అది జిగురు తెలుస్తుంది లైట్ గా. చాలా మందికి సూట్ అవుతుంది. ఎవరో కొంతమంది పర్టికులర్ గా అలర్జీస్ ఉంటాయి, వాళ్ళకి లేదు. కానీ లేకపోతే శుభ్రంగా 4-5 ఏళ్ళు వచ్చిన పిల్లలకు కూడా మనం అలోవెరాలో ఏదైనా కలుపుకోవాలి. ఓకే, కలిపి రాసుకుంటే కొంచెం కొబ్బరి నూనె కలిపేసాము, అలోవెరాలో బాగా కొట్టేసాము, గిల కొట్టి రాసుకోవటం. సన్ ట్యాన్ భలే బాగా పోతుంది. స్కిన్ కి అంటున్నారా? స్కిన్ కి జుట్టుకి జయ. ఓకే, రాత్రిపూట పడుకునేటప్పుడు నైట్ క్రీమ్ గా అలోవెరా జెల్ వాడుకోవచ్చు. అలోవెరాలో ఉన్న ఔషధ గుణాలు ఎన్ని రకాలు ఉన్నాయో. కాకపోతే ఏంటంటే అలోవెరాలో కూడా చాలా రకాల మొక్కలు ఉంటాయి. అందుకని మన వాకిట్లో పెరిగే వాటన్నిటిని మనం తలకి ఒంటికి పట్టించేసుకోకూడదు, చూసుకోవాలని చెప్తారు. బహుశా అక్కడే దురదలు వస్తాయి, కొంతమందికి దురద వస్తాయి. మా లతి నాకు గుర్తుంది, మా అక్కయ్య వాళ్ళ అమ్మాయికి అలోవెరా తోటి ఫేషియల్ చేసుకుంటే, మేము ఇంట్లో చేసుకునే వాళ్ళం సరదాగా ఒకరికొకళ్ళం. సన్నగా దద్దుర్లాగా వచ్చేసి దానికి సూట్ కాల. ఓకే, ఎప్పుడో పడి సంగతో చెప్తున్నాను నేను. అదే, మనం అన్నిటినీ చూడకూడదు, వాడేయకూడదు. ప్రతిదీ మనం కనపడింది దీన్ని కట్ చేసి వాడేసేద్దాం అనుకోవద్దు. ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, ఇది మనకు సూట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి.
చిన్న కొంచెం తీసుకుని చేతి వెనకాల ఎక్కడైనా చేతి వెనకాల రాసుకుని చూసి ఒక రోజు వదిలేస్తే మనకేం అలర్జీస్ రాలేదనుకో ఏం యూస్ లేదు చేసుకో. యూస్ చేసుకోవచ్చు. స్కిన్కి వాడుకోవచ్చు, తలకి వాడుకోవచ్చు. లోపలికి తీసుకునేటప్పుడు ఏంటంటే దాన్ని బాగా కడగాలి, ఉమ్. కడిగి తీసుకోవాలి. అందుకని రెడీ జ్యూసులు దొరుకుతున్నాయి మనకి బయట, ఆలో జ్యూస్ తెచ్చుకోవచ్చు హాయిగా. మనం దొడ్లో పెద్ద పెద్ద మట్టలు ఉండి మనకి బాగా ఇంతంత పేదగా ఉందనుకో, ఇంత వెడల్పు మట్టలు వస్తాయి అవి. అవును. ఈ ఒకవేళ వచ్చి ఉన్నదనుకోండి, రోజు ఒక చిన్న ముక్క తీసుకోవచ్చు. మనం వెజిటబుల్ జ్యూసులు చేసుకుంటాం కదా, ఫ్రూట్ జ్యూసుల్లో కూడా అదే కట్ చేయటము పక్కన. అంటే ఇప్పుడు ఇలా మట్ట ఉందా, దీన్ని సైడ్స్ ఉన్న ముళ్ళు తీసేస్తామా, ముళ్ళు తీసేసాక ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ ముళ్ళ మీద నుంచి కారే పసుపచ్చటి సన్నటి జవలాంటి జ్యూస్ వస్తుంది, దాన్ని కారిపోనివ్వండి. ఒకసారి శుభ్రంగా వాష్ చేసేయండి, అద్దేసి దాన్ని విడదీస్తే లోపలిది మనకు కనపడుతుంది, వైట్గా తెల్లగా ఉంటుంది కండ. దాన్ని అలాగా స్పూన్ తోటో చాక్ తోటో గీరేసేయండి. అంత ముక్కని మన జ్యూస్తో పాటు, సొరకాయ జ్యూస్ తోటి, తర్వాత ఏమో మన బుడిది గుమ్మడికాయ జ్యూస్ కానీ, మనం వెజిటబుల్ జ్యూసులు చేసుకుంటాం. ఏమేం చేస్తాం, క్యారెట్, బీట్రూట్, తర్వాత ఏమో కొంచెం పాలకూర వేసుకుంటాము. ఇలాంటివి వేస్తామా, దాంట్లో ఇంత ముక్కని అలోవెరాని కూడా వేసుకోవచ్చు. అయితే దీన్ని మాత్రం టెస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాతే మనకి సూట్ అవుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే మన దొడ్లోవి వాడుకోండి. ఇది లివర్కి మంచిదని చెప్తారు, ఇంటెస్టైన్స్కి మంచిదంటారు, గొంతులో ఏర్పడే పుళ్ళకి మంచిదంటారు. ఓకే. చాలా రకాల పొట్టని చల్లబరుస్తుంది. ఒక అతివేడి చేసిన భావన ఉంటుంది, దానికి చల్లదనానికి ఇది చాలా బాగా పనిచేస్తుందట. ఈ ఎండాకాలం చాలా బాగుంటుంది, బాడీ కూలెంట్గా కూడా యూజ్ అవుతుంది. ఓవర్ హీట్ తగ్గటమే కాకుండా ఒళ్ళు కూడా సన్నబడుతుంది అంటారు అలోవెరాతో. ఓకే. ఎక్కడైనా కాలితే అప్పుడు కూడా అలోవెరా రాసుకోవచ్చు. మన దొడ్లో ఉన్నదే కట్ చేసి చిన్న ముక్క పెడితే కాలిన గాయాలు తగ్గిపోతాయి. పుళ్ళకి మందుగా పనిచేస్తుంది. ఏదైనా స్కిన్ అలర్జీస్, బాగా దురదలు అవి ఉన్న చోట పుళ్ళు అయిపోతాయి చూసారు, అవునవును, అలాంటి చోట వాడుకోవచ్చు. ఎన్ని ఉన్నాయో. ఆ తర్వాత ఏమో పైల్స్ కూడా అలోవెరాని వాడతారట జయ. చాలా మందులు, ఔషధాల్లో చాలా వాటిలో వాడతారు కదా రమ్మగారు. అయితే మనకి స్కిన్ డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, కాంబినేషన్ లో ఉంటుంది కదా. ఎవరైనా పెట్టుకోవచ్చు అంటారా? అట్లా పెట్టుకోవచ్చు, కాంబినేషన్ మార్చుకోవాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళు డైరెక్ట్ గా దాన్నే, నార్మల్ అయితే ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళైతే దాంట్లో కొంచెం ఆయిల్ కలుపుకుని అలోవెరా జెల్, పెట్రోలియం జెల్లీ కలుపుకోవచ్చు. లేదా ఏ బాదం నూనెతోటో 2, ఇప్పుడు అలోవెరా జెల్ ఇంత జెల్ ఉంది మన దగ్గర, చెట్టుదే తీసామనుకో, మిక్సీలో వేస్తామా, దాంట్లో బాదం నూనె వేసేసుకోండి, గ్రైండ్ చేసేయండి. దాంట్లో 2 లేదా 1 ఈ మన ఈ విటమిన్ ఎవియాన్ 400 క్యాప్సిల్ ఉంటుంది, 1-2 క్యాప్సిల్స్ వేసేయండి. చక్కగా క్రీమ్ లాగా తయారవుతుంది. అది పక్కన పెట్టుకోవడం, రాసేసుకోవటమే. ఓకే. ఈజీగా డ్రై అయిపోతుంది కూడా. అవును, డ్రై అయిపోతుంది, వెంటనే ఆరిపోతుంది అది. అందులో ఉన్న ఆయిల్ వల్ల డ్రైనెస్ ని తగ్గిస్తుంది. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా వాళ్ళకి తగినట్టుగా వాడుకోవాలి, ఎవరి స్కిన్ కి తగింది దాంతో కలుపుకుంటే. మనకి అలోవెరా వల్ల ఏమంటే హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి చేయ. దాంట్లో పుండు మానుపుతుంది, స్కిన్ ఇలా గీతలు పడిపోతాయా, ఆ గీతల్ని కవర్ చేస్తుంది, ఈజ్ అవుట్ చేసేస్తుంది. మొహం మీద ఉండే గీతల్ని కూడా చక్కగా ఎరేజర్ లాగా తుడిచేస్తుంది. ఓకే. హెయిర్ కి ఎలా వాడుకోవచ్చు? హెయిర్ కి ఎన్ని రకాల నూనెలో చేసుకోవచ్చు చేయ. మనం ఆయిల్, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, కొంచెం ఆముదము కలుపుకోవటం, అందులో ఇంత అలోవెరా వేయటం, మొత్తం కలిపి స్టవ్ మీద పెట్టి మరగబెట్టేసుకోవటం. రెగ్యులర్ నూనెల్లో రోజు మనం కొబ్బరి నూనె రాసుకుంటాం. ఈ కాచుకోవటాలు గీచుకోవటాలు మన వల్ల కాదనుకో, పోనీ కాదు. ఇక ఇంత ముద్దని దానికి ఒకసారి మిక్సీలో వేసి, నూనె కూడా మిక్సీలో వేసేయండి. చిన్న చిన్న మిక్సీ జార్లు ఉంటాయి కదా, అంత ఈజీగా ఉంటుంది. లేదా మీరు ఒక కప్పులో ఒక చిన్న బాటిల్లో పోసేసి అది ఇది కూడా బాగా గిలక్కొట్టేయండి, కలిసిపోతుంది. కలిసిన దాన్ని రాసుకోండి. ఒట్టి నూనె కాకుండా ఏదో కొంచెం సప్పలుగా ఉండటానికి దీన్ని కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. కాలు పగుళ్ళకి రాసుకోవచ్చు. కాలు పగుళ్ళప్పుడు చర్మం పగిలిపోతుంది, మోచేతుల దగ్గర అక్కడ డ్రైగా అవుతుంది, అలాంటి చోట్ల కూడా రాసుకోవచ్చు. మీరు ఏదైనా చేయొచ్చు దాంతో. జస్ట్ మీకు సూట్ అవుతుందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి. లోపలికి కూడా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఏదో సాధారణంగా ఇలా చెప్తామా, ఆయుర్వేద వైద్యులు ఎవరైనా సలహా తీసుకుంటే చాలా మంచిది. ఎలా తీసుకోవాలి, దేంతో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఆలో జ్యూసులు అందరూ అన్ని వేళలా తీసేసుకోవచ్చని ఆలో అండ్ ఇది కూడా ఏమంటారు, మన ఉసిరిక, ఆమ్లా అండ్ ఆలో జ్యూసులు దొరికేస్తున్నాయి శుభ్రంగా. అవును. 1 లీటర్ బాటిల్ తీసుకోవడం, అదో స్పూన్ ఇదో స్పూన్ నీళ్ళలో వేయడం, కలుపుకుని తాగేయటం. అవును. కొద్ది రోజులు ట్రై చేసి చూద్దాము. 3-4 ఉన్నాము ఇంట్లో, మార్నింగ్ ట్రై చేద్దాము. ఎవరికి బాగుంది అనిపిస్తే వాళ్ళు కంటిన్యూ అవుతారు, బాగులేదన్న వాళ్ళు డ్రాప్ అవుతారు. ఏదో కొంప అయితే మునిగిపోదు, కానీ చిన్నపిల్లలకి ఇవ్వపోకండి. చిన్నపిల్లలకి ఇవ్వద్దు. 18-20 ఏళ్ళు ఉన్న పిల్లలైతే తీసుకోవచ్చు. ట్రై చేసి చూడాలి. దానివల్ల ఏంటంటే బాడీ లోపల నుంచి క్లెన్స్ అవుతుంది, రక్తానికి మంచిదట. స్కిన్ పోర్స్ మూసుకుపోయే పద్ధతి ఉంటుంది, కొంతమంది గడ్డలు అవి వస్తుంటాయి. ఆ రకమైన పద్ధతి ఉన్న వాళ్ళు రెగ్యులర్గా అలోవెరా తీసుకుంటే కలబంద
చాలా ఉపయోగం ఉంటుందని చెప్తారు. ఇవన్నీ మనం అక్కడక్కడ అన్ని పేపర్లలో చదివినవే, ఇంచుమించు అందరికీ తెలిసినవే. కానీ ఏదైనా ఒక హెర్బ్ వాడేటప్పుడు అంత వాడేయకూడదు ఎప్పుడు కూడా. అవును, చిన్న మోతాదులో వాడుకోవటం. మళ్ళీ ఓకే. క్రమం తప్పకుండా ఓ రోజు చేసి చేసి చూసాను నాకు తగ్గలేదు అనకూడదు. రెగ్యులర్ గా చేయాలి. కొంచెం తరచుగా రోజు వారడీ చేసి ఒక 5-6 రోజుల తర్వాత మనలో ఏదైనా చేంజ్ వచ్చిందా స్కిన్లో కానీ, మనం దేనికోసం తీసుకుంటాం, పెదవులు పగలటం తగ్గిందా, చెవిలో దూర తగ్గిపోయిందా అబ్జర్వ్ చేయండి. అంటే డ్రైనెస్ తగ్గిందా, బాగుందనుకో దీనివల్ల అయ్యి ఉండొచ్చు. దీన్ని మెల్లిగా కంటిన్యూ చేయండి. ఇదేంటంటే మనకి కాన్స్టిపేషన్లో కూడా అలోవెరా హెల్ప్ చేస్తుందని చెప్తారు. పొట్టకి మంచిదే కదా, రకరకాల పదార్థాలు వేస్తాం, వాటన్నిటిని ఇదేంటంటే ఒక రకమైన జెల్లీ లాగా ఉంటుంది అవును. కదా, వాడుకుని చూడండి. ఎప్పుడు కూడా హెర్బ్ని చిన్న దాంతో మొదలు పెట్టాలి, కన్సిస్టెన్సీ ఎవ్రీ డే ఉండాలి. రోజువారీ వాడుకుంటే అలోవెరా అసలు అమృతంతో సమానం. దాని ఉపయోగాలు. అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.